అందరికీ ప్రభు నామన వందనాలు. ఇది దినం క్రిస్టమస్ కాబట్టి క్రిస్టమస్ శుభాకాంక్షలు కూడా. హ్యాపీ క్రిస్టమస్. మేరీ కాబట్టి క్రిస్టమస్ కాబట్టి ఇది నాన్న క్రిస్టమస్కు. క్రిస్టమస్ అంటే క్రిస్మస్, క్రీస్తుని మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. కాబట్టి ఈ క్రిస్టమస్ని ఆయన పుట్టినటువంటి దినముగా పరిగణించబడినటువంటి ఈ రోజుని క్రిస్టమస్గా జరుపుకుంటారు. అంటే ఎప్పుడు ఎలా పుట్టినాడనేది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏ డేట్ అని ఖచ్చితంగా లేదు. కానీ ఎందుకంటే వారు క్రోడీకరించుతూ వచ్చినారు. ఎందుకు ఈరోజే జరుపుతున్నారంటే ఆయనని యూదుల ఆచార ప్రకారము వారికి 8వ దినాన్ని ఏం చేస్తారు? సున్నతి చేస్తారు. సున్నతి చేయడానికి ఎక్కడికి తీసుకెళ్ళినారు? ఎక్కడ తీసుకెళ్ళినారు? యెరూషలేముకు తీసుకెళ్ళినారు. ఆ యొక్క 8వ దినం అంటే లెక్క పెట్టండి. 8వ దినం నుంచే ఆయన మరి ఎప్పుడు పుట్టినాడు, ఎప్పుడు వెళ్ళినాడు, ఆ 8వ దినాన్నే మొదటి తేదీగా పరిగణిస్తూ వచ్చినారు. ఆ మొదటి తేదీ నుంచి చూడండి 25 నుంచి 1వ తారీఖు వరకు ఎన్ని రోజులైతే లెక్క పెట్టండి. 25 డైరెక్ట్ ఒకటేనా? మధ్యలో ఏం లేవా? 7 రోజులేనా? 8 రోజులు వస్తాయి. కాబట్టి దాన్ని బట్టి పరిగణించి ఈ దినాన మరి క్రీస్తు జన్మించినటువంటి దినం కాబట్టి క్రిస్మస్గా అందరూ జరుపుకుంటారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటని చెప్పినాను? క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. మరి ఆయనని ఆరాధించక మునుపు మనం చాలా మందిరాలలో చాలా విధాలుగా ఆరాధిస్తారు. మనదైతే దేవుని మన పక్షంగా చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని వ్యక్తిగతంగా వాక్యానుసారంగా మనము ఆరాధిస్తాం. ఇట్టి ధన్యత ఈ యొక్క హెబ్రోను సావాసంలోనే ఉన్నది. వేరే సావాసాలలో ఇలాగా ఆరాధించారు. కాబట్టి ఆ యొక్క ఆరాధనలోనికి వెళ్ళక ముందు కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలని మనమందరము మరి మార్చి చదువుదాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనాన్ని మార్చి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయమును 8 నుంచి 14 వచనాల వరకు మార్చి చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తన మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలోను పడుకొని ఉండటం మీరు చూచెదరు అని వారితో చెప్పెను. 14వ వచనం అందరం కలిసి చదువుదాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండె. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఈ లూకాసు వార్తలో మనం చదువుతూ వచ్చినాం. ఇక్కడ కూడా వీరు ఆరాధించినట్టుగా మనము చూస్తూ వచ్చినాం. ఇక్కడ 14వ వచనంలో లాస్ట్ లైన్లో ఉన్నది దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రము అంటే దేవునికి ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ 10-11లో చదువుతూ వచ్చినాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎలా జన్మిస్తాడు, ఎక్కడ పుడతాడు అనేది కూడా నిన్న చెప్తూ వచ్చినాను. ఎలా జన్మిస్తాడని చెప్పబడుతూ వచ్చింది మనం ఎరుగుదుము. అది ఎక్కడ నెరవేర్చిందో కూడా నిన్నటి దినాన చెప్తూ వచ్చినాను. ఆయన ఎక్కడ ఏ గ్రామంలో జన్మిస్తాడో కూడా చెప్తూ వచ్చినాను. ఏ గ్రామంలో? బెత్లెహేమ్. అక్కడ మరి జన్మించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈయన నిజముగా మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ రక్షకుని ఇక్కడ వీళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. ఏమని ఆరాధిస్తూ వచ్చినారంటే దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు? ఇక్కడ అనేకులు కూడా దేవుడు పుట్టినాక అనేకులు కూడా వచ్చి అతన్ని ఆరాధించినట్టుగా, యేసుప్రభు వారిని ఆరాధించినట్టుగా మనము చూడగలుగుతాం. నిన్నటి దినానాడు చెప్తూ వచ్చినాను. ఎవరెవరు ఆరాధించినారు? మొదట ఎవరు ఆరాధించినారు? అయ్యో, ఎవరు ఆరాధించినారు మొదటిగా? మీకు తెలిసినా చెప్పండి. ముందైతే జ్ఞానులు, ఇంకా గొల్లలు, అన్న, సుమయోను, ఇంకా తెలియదా? చూద్దాం ఎవరెవరు ఆరాధిస్తూ వచ్చినారు. 5 ఆరాధిస్తూ వచ్చినారు. ఆ 5 నుంచి కూడా మనము చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 2:10 వీళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. ఎవరు వాళ్ళు చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 2:10 దేవుడు పుట్టినాక వీళ్ళందరూ కూడా వచ్చి దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా ఆయన శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించు. ఇది ఎవరు? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. ఎక్కడ ఆరాధించినారు వాళ్ళు? ఎక్కడ ఆరాధించినారు? ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? వారి ఇంటిలోనికి వచ్చి ఇంట్లో ఆరాధించినారు. ఎక్కడ ఆరాధించినారు వాళ్ళు? ఇంట్లో ఆరాధించినారు. రెండోదిగా ఈ యొక్క జ్ఞానులే కాదు, లూకాసు వార్త 2:14, లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నారు. ఎవరు వీళ్ళంటే ఇక్కడ 13 వచనం చదువుతాం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నారు. ఎవరు చేస్తున్నారంటే దూతలు. ఎవరు? దూతలు. ఈ యొక్క దూతలు మరి ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాం. మూడవది కదా, ఎవరు ఆరాధిస్తూ వచ్చినారు? లూకాసు వార్త 2:20 వచనం. లూకాసు వార్త 2:20 అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిరి. ఈ గొర్రెల కాపరులు. మరి దేవదూతలు ఎక్కడ ఆరాధించినారు? గొర్రెల కాపరులు ఎక్కడ ఆరాధించినారు? ఇంకా జ్ఞానులు ఎక్కడ ఆరాధించినారు అని చెప్పినాను. ఆ యొక్క ఇంటిలోనే ఆరాధించినారు. మరి గొర్రెల కాపరు ఎక్కడ ఆరాధించినారు? ఎక్కడ చూసినారు అతన్ని? యేసుప్రభు వారిని ఎక్కడ చూసినారు? పశువుల పాకలో. దూతలు కూడా అక్కడే పశువుల పాకలోనే ఆరాధిస్తూ వచ్చినాయి. ఈ గొర్రెల కాపర్లు కూడా పశువుల పాకలోనే ఆరాధిస్తూ వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్కడ ఆరాధించినారు? 4వది కదా, లూకాసు వార్త ఇక్కడ 2:28 వచనం. 2:28, 27 కూడా కలిసి ఉంది. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు
తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇక్కడ ఇతను ఎవరంటే దేవుని స్తుతించినటువంటి వ్యక్తి. అతని పేరేంటి? ఎవరు? సిమియోను. ఇంకో వ్యక్తి కూడా చూద్దాం. ఇంకో వ్యక్తి పేరు ఏం చెప్పినారు? అన్న. అంతేనా? అన్న. ఆమె కూడా ఎక్కడ ఆరాధిస్తవచ్చు? లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుతూ ఉండెను. కాబట్టి ఈమె కూడా విమోచన కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి కొరకు ఆమె కూడా దేవుని కొనియాడుతూ వచ్చింది, ఆరాధిస్తూ వచ్చింది. ఈ యొక్క సిమియోను ఎక్కడ ఆరాధించినాడు మరి? దేవాలయం. వెరీ గుడ్, దేవాలయంలో. అన్నా కూడా దేవాలయం. ఇప్పుడు చూడండి, మనం ఈ యొక్క అధ్యాయంలోనే 4 వ్యక్తులను చూసినాం. వేరే వ్యక్తుల్ని ఒక మత్తయి సువార్తల 2:10 చూసినాం. ఈ 5 ఈ అధ్యాయంలోనే ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాం. తూర్పు దేశ జ్ఞానులు ఇంటిలో ఆరాధించినారు. దేవదూతలు గొర్రెల కాపరులు పశువుల పాకలో ఆరాధించినారు. మూడోదిగా మరి సిమియోను అన్న దేవాలయంలో ఆరాధిస్తూ వచ్చినారు. కాబట్టి దేవుని ఆరాధించిన వ్యక్తులుగా ఉన్నారు. అందుకే మనం క్రిస్మస్ అని చెప్పిన క్రీస్తుని ఆరాధించడం. మనం కూడా ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. అలా ఎందుకు ఆరాధించినారు? అదే కదా ప్రాముఖ్యత. ఎందుకు ఆరాధించినారు? దేని గురించి ఆరాధించినారు? మరి ఏమని ఆరాధించినారు? చూద్దాం ఒక్కొక్కరి గురించి. ఫస్ట్ మరి ఆరాధనలోని ఎవరు ఆరాధిస్తూ వచ్చినారు అనే దాని గురించి కూడా చూద్దాం. ప్రభుని ఈ 5 ఆరాధిస్తూ వచ్చినారు. ఏమని ఆరాధించినారు? ఎందుకు ఆరాధించినారు? చూడండి. ఫస్ట్గా లూకా సువార్త మరి 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చూడండి, దేవదూతలు ఇక్కడ ఆరాధిస్తూ వచ్చినారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. వీళ్ళు ఎవరంటే దేవదూతలు వారిని ఆరాధించినట్టుగా మనము చూడగలుగుతాం. ఎందుకు ఆరాధించినారు? ఎందుకని ఆరాధించినారు? అక్కడనే రాయబడింది. సమాధానమును బట్టి వారు ఆరాధించినారు. వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ఆరాధిస్తూ వచ్చినారు. అంటే మరి ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. అసలు ఈ భూమి మీద సమాధానము ఉందా? మరి వాళ్ళు ఎందుకు ఇలాగా చెప్పినారంటే ఆ దేవుని రాకడిని బట్టి, ఆయన జన్మించడాన్ని బట్టి వాళ్ళు ఆరాధించినారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకి భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. అంటే ఈ భూమి మీద సమాధానం లేకుండా పోయింది. ఆ సమాధానం లేకుండా, ఆ సంతోషం లేకుండా, ఆనందం లేకుండా పోతూ వచ్చింది. కాబట్టి ఈ సమాధానకర్త ఆయనే, మరి సమాధానకర్త. ఆ సమాధానాన్ని తీసుకొని వచ్చినాడు. అందుని బట్టి ఈ యొక్క దూతలు ఏం చేసినారు? దేవుని ఆరాధిస్తూ వచ్చినారు, ఆయనని ఆరాధిస్తూ వచ్చినారు. మనకు తెలుసు కదా సమాధానకర్త. ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9:6. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు
అధిపతి అని అతనికి పేరు. ఆ దేవునికి ఇన్ని పేర్లు కలిగి ఉన్నాడు. ఒకడే దేవుడు కానీ ఇన్ని పేర్లు కలిగి ఉండవచ్చు. ఏంటిది? సమాధానకర్త. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయనే సమాధానాన్ని ఇస్తాడు. ఆయనే ఆ సమాధానం, నెమ్మదిని, ఆ సంతోషాన్ని దేవుడే అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో సమాధానము లేదు. అనేకమైన కలవరాలు, భయాలు, ఆందోళనలు రాత్రికాలం మనం చూస్తూ వచ్చినాం. మరి ఈ సమాధానము ఈ యొక్క లేకుండా పోవడానికి కారణం ఏందో కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసినాడు? పాపం చేసినాడు. దాన్ని బట్టి ఏమొచ్చింది? భయం, ఆందోళన. వారిలో సమాధానం, దేవునితో సమాధానము కోల్పోతూ వచ్చినారు. కాబట్టి ఆ భయాన్ని బట్టి వారు దేవునికి ఏమైనారు? దూరము అయితూ వచ్చినారు. కాబట్టి ఆ సమాధానాన్ని కర్త ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. ఆయనే సమాధాన కర్త. కర్త అని ఎవరంటారు తెలుసా? చదువుకున్నవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కర్త అంటే ఏంటిది? ఒక వాక్యంలో 3 భాగాలుగా విభజిస్తారు. ఇంగ్లీష్లోనైతే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. కర్త, కర్మ, క్రియ. లొల్లి చేయవద్దు, మీ మీద కూడా చెప్తానే. కాబట్టి ఇక్కడ చూడండి, కర్త, కర్మ. ఏదైనా ఒక వ్యక్తి ఎవరైనా తన్నిండు అనుకోండి. చూడండి, ఒక వ్యక్తి ఎవరినైనా తన్నిండ్రు. నేను అమ్మాయిని తన్నిండు అనుకోండి, అమ్మాయిని తన్నిండు అనుకోండి. అక్కడ చేసిన పని ఏంటిది? చేసిన పని ఏంటిది? తనడం. ఎవరు చేసింది? నేను చేసిన. కానీ అనుభవించింది ఎవరు? అమ్మాయి. ఎవరైతే చేస్తారో వారు కర్త, అనుభవించిన వాళ్ళు కర్మ, చేసిన పని క్రియ. కాబట్టి ఈ ఎవరైతే అది అనుగ్రహిస్తారో వారే కర్త, ఎవరైతే అనుభవిస్తారో వారు కర్మ. చేసే పని ఏంటంటే అది సమాధానం. దేవుడే మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు. అందుకే సమాధాన కర్త. ఆయన తప్ప ఎవరు మనకు సమాధానాన్ని ఇవ్వలేరు. అందుకే సమాధానకర్తని అతనికి పేరు కలిగి ఉంది. కాబట్టి ఆ సమాధానం భూమి మీదలో లేకుండా పోతూ వచ్చింది. ఎలాగ దేవుడు మనకు అనుగ్రహించినాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. రోమా 5:11. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు సమాధానము అనుగ్రహించినాడు. ఒకప్పుడు సమాధానం లేదు, కలవరము, భయము, ఆందోళన. నేను చెప్పినానుగా రాత్రికాలం నా సాక్ష్యంలో నాకేం కలిగింది? భయం. ఎప్పుడు చనిపోతానని భయం. ఏం చేసినా కూడా ఆ భయం నుంచి ఎంత పిరికి అంత భయం. అలాంటి స్థితిలో ఉన్న నన్ను కూడా దేవుడు ఎంతో రక్షిస్తూ వచ్చినాడు. దేవుడు ఎంతో సమాధానం, నెమ్మదిస్తూ వచ్చినాడు. ఆ భయానికి ఏం చేసేవాని? ఇటు అటు బైబిల్ పెట్టుకున్నామని చెప్పినాను. ఇప్పుడు నా రూమ్ ఉంది, నా రూమ్ వెనక అన్ని సమాధులే ఉంటాయి. నేను అక్కడ ఒక్కనే పడుకుంటాను. అంటే దేవుడు ఏమిచ్చినాడు? ఆ భయాన్ని తీసేసి నాకు ఇప్పుడు సమాధానము, నెమ్మది ఇచ్చినాడు. కాబట్టి అక్కడ ఉండగలుగుతున్నా, లేకపోతే ఉండగలుగుతున్నా? ఉండకపోదు. కాబట్టి దేవుడే మనకు సమాధానాన్ని ఇచ్చినాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనకేం కలిగింది? సమాధానము ఇచ్చినాడు. ఒకప్పుడు దేవునితో మనకు సమాధానం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చి ఆయన మరణం పొంది ఆయన రక్తంలో నిన్ను నన్ను కొని, ఆయన రక్తంలో నిన్ను నన్ను విమోచించి ఆయనతో మనల్ని ఏం చేసినాడు? సమాధాన పరుస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం ఏం చేయాలి?
ఆరాధించాలి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకి భూమి మీద ఏంటిది? సమాధానం. ఎవరి ఇష్టలు? ఆయన బిడ్డలకు ఎవరైతే చేయబడదు, ఎందరైతే అంగీకరిస్తారో, తన నామందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలగుటకు అధికారము కలదు. ఎవరైతే దేవుని నమ్ముతారో, కొంతమంది నమ్ముతారు కానీ ఏం చేస్తారు తెలుసా? వాయిదాలు వేసుకుంటూ పోతా అంటారు. నమ్మి బాప్తిసం పొందుకుంటే, రక్షణ పొందుకుంటే నమ్మనోనికి ఏమున్నది? శిక్ష. నేను చెప్పిన పరిశుద్ధ గ్రంథంలోనే చెబుతుంది. నువ్వు నమ్మినావు, విశ్వసించినావు, మరి ఇంకా కూడా నువ్వు వాయిదాలు ఎందుకు వేస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆ యొక్క మరి ఏదైతే చేయాలో అది చేయాలి. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుకుంటావు, నమ్మనోనికి శిక్ష ఉంటుంది. ఏంటి చూడండి, ఇది నాన్న ఎటన్నా వెళ్ళాలంటే మనం ఏమి కావాలి? మనకు ఒక ట్రైన్లో, ఇందాక సిస్టర్ ఉదయం వచ్చింది, ట్రైన్లో నేను బుక్ చేసుకొని వచ్చిందని చెప్తుంది. ఏం కావాలా? ట్రైన్కు టికెట్ ఉండాలా వద్దా? ఉట్టిగానే మనం పోతాం పరలోకం అంటే కుదురుతుందా? ఈ రక్షణ అనేది, ఈ బాప్తిసం అనేది ఒక టికెట్ వంటిది. కాబట్టి అది దేవుని బిడ్డగా మనం చేయబడుతూ వచ్చినాం. కాబట్టి అలాంటి వారికి దేవుడు ఏమిస్తారు? సమాధానం. ఇది నాన్న ఒకప్పుడు దేవుడితో మనకు సమాధానం లేదు, ఎంతో దూరస్తులం. మునుపు దూరస్తులైంది, ఇప్పుడు సమీప క్రీస్తునందు ఇప్పుడు ఏమైనారు? సమీపస్తులుగా చేయబడుతూ వచ్చినారు. ఎవరి ద్వారా అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన రక్తంలో నిన్ను నన్ను విమోచించి తన బిడ్డలుగా చేసుకొని ఈ సమాధానాన్ని మనకేం చేసినాడు? అనుగ్రహించినాడు. అందుకే వారు ఆరాధిస్తూ వచ్చినారు. ఏమనంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. రోమా 8:11 అదే చెప్పినాం కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఆ సమాధానం పొందుకున్నటువంటి నీవు నేను కూడా దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎలా పొందుకున్నాం? కొలస్సీ 1:22 ఎలా పొందుకున్నాము కూడా రాయబడుతుంది. కొలస్సీ 1:22 తన సన్నిధిని 1:22 అదేనా? తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచను. ఎలా సమాధాన పరిచినాడంటే ఆయన రక్తం ద్వారానే మనకు తన సన్నిధిని పరిశుద్ధులు, నిర్దోషులుగా, నిరపరాధులు నిలబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మీరు మిమ్మల్ని సమాధాన ఆయన మరణం ద్వారానే మనకి ఏం దొరికింది? సమాధానము దొరుకుతూ వచ్చింది. ఇప్పుడు దేవునితో మనకు సమాధాన పరిచినాడు. ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ యొక్క లేక మరి ఎప్పుడు ఇంతకుముందు దేవుని ఎరగక ముందు ఎంతో దూరస్తులుగా ఉన్న మనని దేవుడు మనని సమాధాన పరిచినాడు. దేవుని బిడ్డలుగా చేస్తున్నాడు. దేవుని పిల్లలమనబడుతున్నాం. దేవుని ప్రజలముగా దేవుని సన్నిధికి దేవుని ఆరాధించే స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. ఇట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని మనం ఏం చేయాలా? ఓ ప్రభువా, ఒకప్పుడు నేను ఎంతో దూరస్తుని, దేని బట్టి? నా పాపాన్ని బట్టి, నా విధేయతను బట్టి, నా పవిత్రతను బట్టి ఎంతో దూరస్తుని. దాన్ని బట్టి నాలో సమాధానం లేదు ప్రభువా, నేను ఎరిగిన వాని కాదు, నీకెంతో దూరస్తునిగా ఉన్నాను. ఆయనను నన్ను ప్రేమించి నీ ప్రియ కుమారుని లోకానికి పంపి ఆ కలవరిశిలలో ఆయన బలి అయి నీ శిక్షావతను పొందుకొని ఆయన రక్తం కార్చి ఆయన రక్తంలో నిన్ను నన్ను కూడా విమోచిస్తూ వచ్చినాడు. ఇప్పుడైతే సమాధానం నాకు అనుగ్రహించినావు. ఇటు ధన్యత అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దూతలు ఏమని ఆరాధించినారు? సమాధానాన్ని అనుగ్రహించినందుకు దేవుని ఆరాధిస్తున్నారు. భూమి మీద ఈ సమాధానం లేని స్థితిలో ఉన్న మనని దేవుడు సమాధానంలోనికి నడిపించినందుకు ఆయనకేం చెల్లించాలి? మనము ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి రెండవదిగా ఎవరు ఆరాధించినారు? ఇందాక ఎవరు ఆరాధించినని చెప్పినా దేవదూతలని చెప్పిన. రెండవది ఎవరు? గొర్రెల కాపర్లు వచ్చినారు. దూతల తర్వాత ఎవరు వచ్చినారు దేవుని దగ్గరికి? గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు వచ్చినారు. చూద్దాం. 2వ అధ్యాయం 20 వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము
20వ వచనం. వారు ఎందుకు ఆరాధించినారు కూడా అంతటా ఆ గొర్రెల కాపరులు తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహింపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆరాధించినారు వారంటే విన్న వాటిని బట్టి కన్న వాటిని బట్టి దేవుని మహింపరిచినారు. ఏం విన్నారు? దూతలు వచ్చి చెప్పినాయి. ఏమని చెప్పినాయి? వారి చుట్టూ ప్రకాశమైనటువంటి ఆ యొక్క వెలుగు వచ్చినది. ఆ దూత వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి బడి ఒక తొట్టిలో పడుకొని ఉంటాం మీరు చూసిదారని వారితో ఈ మాట వారు చెప్పినారు. విన్నారు. అవునా కాదా? విన్నారు. నిజంగా వారు విన్నారు కానీ చూడలే. మనల్ని ఏం చేసినారు? చెప్పిన మాటను బట్టి చాలా గొర్రెల కాపర్లు ఎక్కడ ఊరు ఎక్కడో బయట ఉంటూ వచ్చినారు. అంత దూరాటి నుంచి కూడా ఆ రాత్రి వచ్చి చూస్తే నిజముగా చెప్పినట్టుగానే ఒత్తిగుడ్డలలో పడుకోబెట్టి అక్కడ ఒక శిశువు ఉంటూ వచ్చినాడు. వారు అప్పుడు విన్నారు, ఇప్పుడు చూసినారా లేదా? కన్న వాటిని బట్టి అంటే చూసినారు, నిజముగా చూస్తూ వచ్చినారు. కన్న వాటిని బట్టి విన్న వాటిని బట్టి దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని మహింపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ వచ్చినారు, దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. కానీ ఇది నాన్న మరి నేను కూడా దేవుని మరి ఇది నాన్న దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం? వింటున్నామా లేదా? విన్నామా లేదా? తెలుసుకుంటున్నామా లేదా? పరిశుద్ధ గ్రంథములు చదివితే దేవుని గురించి అన్ని మాటలు మనకు తెలియబడతాయి. దేవుని మందిరంకి వస్తున్న మనకు ఆయన మాటలు, ఆయన సువార్త ద్వారా అనేకమైనటువంటి మాటలు మనము వింటున్నాం. ఆ మాటలు వింటున్నాం. ఏమని వింటున్నాం? లూకాసు 2:8 ఇక్కడ రాయబడితే వచ్చింది కదా ఈ గొర్రెల కాపరి గురించి. ఈ దేశంలో వాళ్ళు ఎలాగ ఏ విధంగా వచ్చి చూసినారో, ఎలాగా మరి ప్రభు ఈ లోకానికి వచ్చినాడనేది మనము మరి వింటూ వచ్చినాం. నిజముగా మనం దేవుని చూడలే. దేవుడు ఒక మాట చెప్పినాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. వారు చూసినారు. గొర్రెల కాపర్లు వినడమే కాదు, చూసినారు. చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారు దేవుని మహింపరుస్తూ వచ్చినారు. మనము విన్నాం, విశ్వసించినాం, దేవుని మాట నమ్మినాం, దేవుని అంగీకరించినాం. అలాంటి విన్నటువంటి మాట ఆయన నిజముగా లోకరక్షకుడు, భూమి ఆకాశము సమస్తము కలగజేసిన వాడు ఆయనే అని మనం ఎదుగుతూ వచ్చినాం. కాబట్టి ఆయన నిజముగా లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు. యేసు అంటే ఏంది? రక్షకుడు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలని వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడెను. కాబట్టి వారి పాపముల నుంచి అన్నిటి నుంచి రక్షించేది ఆయనే అని మరి ముందే చెప్తూ వచ్చినారు. కాబట్టి అలాంటి గొప్ప ధన్యత మనం విని విశ్వసించి దేవుని ఏమన్నాడు అక్కడ 9:6 చూసినాక యేసయ్య గ్రంథంలో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టబడు అని మనం వింటూ వచ్చిన. కాబట్టి అలాంటిది సులామితి కూడా ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? నా ప్రభు, నా ప్రియుడు ఎలాంటి వాడిని చెప్తుంది, ఎట్లా వర్ణిస్తుంది? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, ఆయన ఎంతో గుర్తించదగిన దేవుడని ఆమె కూడా ఎంతో వర్ణిస్తూ వచ్చింది. మన దేవుడు ఎలాంటి వాడు మనం ఎరిగిలేమా? తెలుసుకోలేదా? నీ నా పక్షాన దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎంత ఆశ్చర్య కార్యములు చేస్తూ వచ్చినాడు, ఎంత అద్భుత కార్యములు చేస్తూ వచ్చినాడు, ఎన్నో మరణాల నుంచి తప్పిస్తూ వచ్చినాడు, ఎన్నో రోగాల నుంచి తప్పిస్తూ వచ్చినాడు, ఎంతో బాగు చేస్తూ వచ్చినాడు. దేవుడు ఎంతగా నిన్ను నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఈ లోకాన్ని నుంచి, పాపాన్ని నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి
దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. ఇవన్నీ తెలుసుకున్న నీవు దేవుని ఆరాధించుకుంటే ఎలాగుంటావు? వారైతే విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి ఆరాధిస్తూ వచ్చినారు. నిజముగా మనమైతే ఇలాంటి అన్నీ కూడా దేవుని కార్యాలు చూస్తూ వచ్చినాం. దేవుని కార్యాలు మనము చూసినాడు అండి, విన్నాం, మరి చూసినాం. మన యొక్క వ్యక్తిగతంగా మనం కూడా చూస్తూ వచ్చినాం. కాబట్టి అలాంటి ధన్యత, అంత గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే చాలామంది ఒక పాట పాడతారు. ఏమని పాడతారంటే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మనము రుచి చూసినాం, దేవుని తెలుసుకున్నాం, దేవుని ద్వారా ఎన్నో కార్యములు పొందుకున్నాం. అలాంటి కార్యాలు పొందుకున్నటువంటి మనము దేవుని ఎలాగ ఆరాధించుకుంటూ పోతాం? వారైతే విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి గొర్రెల కాపరులు ఆరాధించి, నిజముగా మనం ఈ యొక్క దేవుడు నిజరక్షకుడని తెలుసుకున్నాం, విన్నాం, గ్రహించినాం. అలానే ఆయన కార్యములు ఎన్నో చూస్తూ వచ్చినాం. నిజముగా ఒక దినాన దేవుని చూస్తామనే నిరీక్షణ మనకు ఇచ్చినాడు. దేవుని చూస్తామనే ఒక నిరీక్షణ మనకు ఇచ్చినాడు. కాబట్టి అట్టి ధన్యత మనకు ఇస్తూ వచ్చినాడు. యోబు భక్తుడు కూడా ఏమంటాడు చూడండి, యోబు 19:25లో నా విమోచకుడు సజీవుడని అక్కడ రాయబోతూ వచ్చి చదవండి. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలిచినను నేను ఎరుగుదును. చూడండి, ఆయన మరి నిజంగా ఆయన చూస్తూ వచ్చినాడా? లేదు, దేవుని తెలుసుకుంటూ వచ్చినాడు. నా విమోచకుడు సజీవుడు అని ఎలా తెలుసుకున్నాడు? సజీవులు అంటే బ్రతికున్న వారిని సజీవులు. ఇప్పుడు చూడండి, బ్రతికున్నటువంటి ప్రతి మానవుని దగ్గర మనం ఏమన్నా చెప్తే వారు చెవులతో వింటారా? వింటారు. మరి కళ్ళు ఉంటాయి, చూస్తారా? చూడరా? చూస్తారు. నోరుంటే మాట్లాడతారా? మాట్లాడతారు. ఇలాగా ఎన్ని చేసేటువంటి వారు సజీవులుగా ఉన్నట్టు. అది చనిపోయిన దగ్గర పోయి ఎంత పిలిచినా పలుకుతాడా? పలకడు. మాట్లాడతాడా? మాట్లాడు. చూస్తాడా? చూడాడు. అలాంటి వాళ్ళు మృతమైన వారు. మరి నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. అంటే నా దేవుడు నేను ఎప్పుడు పిలిచినా పలికేవాడు. ఆయన నన్ను మరి అలాగా నాకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. ఆయన చూసే దేవుడు. ఎవరిని చూస్తూ వచ్చినాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని. వారైతే ఎంత మొరపెడుతూ వచ్చినారంటే వారి శ్రమని బట్టి నేను వారి శ్రమని చూసితిని. దేవుడు ఎలాంటి దేవుడు? చూసే దేవుడు. రాత్రి చదువుతూ వచ్చినాం కదా, యోహాను సువార్త 2:24, దేవుడు అందరినీ ఎరిగినవాడు, వారి హృదయ ఆంతర్యములను కూడా ఎరిగినవాడు. నిజముగా ఆయనకు మొరపెడితే దేవుడు ఎలా ఉంటుందంటే సమీపముగా ఉంటాడు. ఎన్నో కార్యములు చేస్తే యోబు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఆ విమోచకుడు సజీవుడు. ఆయన మరణించినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన సజీవుడుగా ఉంటూ వచ్చినాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, కుమారుడైనటువంటి దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ. కాబట్టి ఇలాంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. రెండవదిగా వారు ఎలాగ ఆరాధిస్తూ వచ్చినారంటే విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి ఆరాధిస్తూ వచ్చినారు. కాబట్టి అంత గొప్ప ధన్యత మనకు అనుగ్రహించినాడు. ఆయన మన కొరకై మన శిక్ష యావత్తును భరించి ఆయన మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడుగా ఉంటూ వచ్చినాడు. ఆయన సజీవుడిగా మనకు మరి సమీపముగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నా విమోచకుడు సజీవుడు. ఇది నువ్వు కూడా ఎరిగి ఉంటే దేవుని ఆరాధించుకుని, ఒకప్పుడు ప్రభువా ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను నా పక్షాన్ని ఎన్నో కార్యములు చేస్తూ వచ్చినావు. ఒకప్పుడు నీ మాట వినలేదు, ఇప్పుడు నీ మాట విని నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్మి నీ విడగా చేయబడుతూ వచ్చినాను.
అంత మాత్రమే కాదు, నా పక్షాన్ని ఎన్నో కార్యములు చేసినావు, నేను చూస్తూ వచ్చినాను, ఇంత గొప్ప కార్యములు చేస్తూ వచ్చినావు. వారు విన్నవాటిని బట్టి కన్నవాటిని బట్టే కాదు, వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. నేను విన్నాను, విశ్వసించిన, నమ్మినాను, ఒక దినాన నిన్ను చూస్తానని నిరీక్షణ నాకు అనుగ్రహించినందులకై నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తానని దేవుని ఆరాధించే బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నారు. ఎవరెవరు ఆరాధించినట్టు ఇంతవరకు చెప్పింది? దేవదూతలు, గొర్రెల కాపరి. మూడో వ్యక్తి ఎవరు చూద్దాం. ఈ గొర్రెల కాపరి తర్వాత ఆరాధించింది ఎవరు చూద్దాం. ఎవరు? లూకాసు వార్త 2:29. 2:29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తుని. ఏం చూసినాడట? ఎవరితను? సిమియోను. ఏం చూసినాడటైనా? నువ్వు ఇచ్చినటువంటి రక్షణ నేను కనులారా చూస్తుని. ఒకటి ఉంది, ఈయన మీద ఏమని పలికిందంటే, సిమియోను ఆ రక్షకుడిని చూడకుండా మరణం పొందడని ఆయనకు మరి రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని చూడకుండా ఆయన మరణం పొందడం. దేవుని మందిరానికి ఎప్పుడైతే వచ్చినాడో, దేవుని ఎప్పుడైతే చూసినాడో, ఆయన అంటున్నాడు, ఈ మాట చెప్తూ వచ్చినాడు, నీ రక్షణ నేను కన్నులారా చూస్తుంది. ఆయనే రక్షకుడు, ఆయనే రక్షణనిచ్చే దేవుడని సిమియోను ఆరాధిస్తూ వచ్చినాడు. ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి సిమియోను ఆరాధించినాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుతిగా, ఆభరణములతో అలంకరించబడిన పెళ్లి కుమారుతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్టున ధరింపజేసినాడు. కాగా యెహోవాని బట్టి మహానందంతో నేను ఆనందించున్నా, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. ఏమిచ్చినాడు ఇప్పుడంటే మనకు రక్షణ ఇచ్చినాడు. సిమియోనైతే రక్షణను బట్టి ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి రక్షణ. ఒకప్పుడు ఈ రక్షణ మనకు లేదు. దేవుడు ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన నా పాపముల నిమిత్తం కలవరిశిలలో బలి అయి ఆయన మరణం, ఆయన రక్తం ద్వారా ఆయన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. దానిలోనే నన్ను విమోచించి ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ రక్షణ బట్టి సిమియోను ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నా హృదయంలో దేవుడు ప్రభువుగా మనకు ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందుకే అంటారు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. కాబట్టి అంత గొప్ప దేవుని నేను కూడా ఆరాధించాలని దేవుడు కోరుతుంటున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాయబడి వచ్చింది 118:14. 118:14. కీర్తన 118:14. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయనే నా రక్షణ. నాకు ఇచ్చినటువంటి రక్షణకు ఆయనే ఆధారం, ఆయన తప్ప ఎవరు కాదు. ఆయన ద్వారానే నేను రక్షణ పొందుకున్నాను. గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం ద్వారా కాదు, కానీ ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను మేకను దేవుడు నన్ను కూడా రక్షిస్తూ వచ్చినాడు. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సిమియోను ఆయన ప్రభువా, నువ్వు సిమియోనికి ఇచ్చిన రక్షణే కాదు, అల్పున్న అయోగ్యుడు నా పాత్రుడైనా నాకు కూడా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి ఇది నన్ను హృదయమారా ఆరాధిస్తున్నాను. దేవుని ఆరాధించే విడలముగా ఆయన క్రీస్తు లోకానికి వచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకొని దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. ఇప్పుడు ఎంతమందిని చూసినాం? 1 దేవదూతలు, 2 గొర్రెలు, 3 సిమియోను. 4వ వ్యక్తి ఎవరు? అన్న. ఎక్కడ? చదవండి, గుర్తుంది, నేను ఇందాక చెప్పినా కదా. ఎక్కడ? 38, 2:38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడాను. ఆమెని ఎత్తుకొని మరి ఎంతగా దేవుని కొనియాడుతూ వచ్చిందో. ఏమని కొనియాడుతూ వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి విమోచన కొరకు కనిపెట్టు వారందరికీ ఆయన గురించి విమోచన కొరకు మరి కనిపెట్టు వారి కొరకు
మరి ఆమె ఏం చెప్తూ వచ్చింది? ఆయన ద్వారానే విమోచన మనకు దొరుకుతుందని ఆమె దేవుణ్ణి కొనియాడుతూ వచ్చింది. ఆయన ద్వారానే మనకేం దొరుకుతుంది? విమోచన. దేని నుంచి? పాపం నుంచి, లోకం నుంచి, అన్నిటి నుంచి మనకు విమోచన దేవుడే అనుగ్రహిస్తాడని ఈ యొక్క అన్న విమోచన మనకు దొరుకుతుందని దేవుని కొనియాడుతూ వచ్చింది, ఆరాధిస్తూ వచ్చింది. కాబట్టి ఆమె ఇచ్చినట్టు చూస్తే యెషయా గ్రంథం 43:1, యెషయా గ్రంథం 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి, నీవు నా సొత్తు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. విలువ పెట్టిన కొనబడినటువంటి వారు మనం. యాకోబు గురించి చెప్తున్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, నేను నిన్ను ఇశ్రాయేలుగా నిర్మించినాను. యాకోబు ఫస్ట్ యాకోబు, తర్వాత ఆయన పేరేంటిది? ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చింది. యాకోబు అంటే అర్థం ఏంటిది? మోసగాడు. ఈ మోసకరమైనటువంటి జీవితాల నుంచి విడిపించి ఇశ్రాయేలుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. దేవుడు తనని ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అలాంటి స్థితి నుంచి మార్చినటువంటి వ్యక్తి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నీ పేరు పెట్టి నిన్ను పిలిచి, నీవు నా సొత్తు. దేవుని సొత్తైన ప్రజలుగా, సొత్తైన జనముగా ఇది మనము కూడా చేయబడుతూ వచ్చినాం. అన్న ఆరాధిస్తుంది, విమోచన ఈయన ద్వారానే దొరుకుతుందని దేవుని ఆరాధిస్తూ వచ్చింది. ఆ విమోచకుడు యాకోబుని విమోచించినట్టుగా, ఆ మోసగాడిని విమోచించినట్టుగా, ఎన్నో మోసకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఆ మోసం నుంచి, ఆ పాపం నుంచి, ఆ యొక్క అవిధేయత నుంచి, ఆ పవిత్రత నుంచి నన్ను కూడా విమోచించి తన బిడ్డగా, ఆయన పరిశుద్ధ బిడ్డగా, ఆయన బిడ్డగా చేసుకుంటూ వచ్చినాడు. అంత గొప్ప ధన్యత నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు నేను విమోచించినాను, భయపడకు, నీవు నా సొత్తు. సొత్తైన ప్రజగా దేవుడు మనని చేస్తూ వచ్చినాడు. ఆయన ద్వారానే మనకి విమోచన కలగజేస్తూ వచ్చినాడు. అంత గొప్ప దేవునికి మనం మరి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. దేని నుంచి విమోచించినాడు? ఒక మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 6:18, రోమా 6:18. పాపము నుండి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి విమోచించినాడు? పాపము నుండి. ఏంటి పాపం అని చెప్పిన రాత్రికాలం చెప్తూ వచ్చినాను. ఆజ్ఞ. పాపం చే ప్రతి వాడు ఆజ్ఞాతిక్రమించి ఆజ్ఞాతిక్రమమే. అదొకటే కాదు, పాపం వల్ల జీతము మరణం. ఈ మరణానికి తీసుకెళ్ళినటువంటి మరణి ఈ పాపాన్ని బట్టి, ఆ పాపాన్ని నుంచి మనకు విమోచన యేసు ప్రభువారి ద్వారానే, ఆ రక్షకుడి ద్వారానే మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. తన ప్రజల్ని వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయన కేసు అనే పేరు పెట్టబడను. ఆయన బిడ్డలంగా, ఆయన సొత్తైన ప్రజలుగా చేస్తున్నాడు. ఆయనే మన పాపములకు విమోచన, ఆయనే మన కొరకై తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. అందుకే పాపం నుండి మనని విమోచిస్తూ వచ్చినాడు. ఇక్కడ చూడండి, 23వ వచనం కూడా చదువుదాం. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇలాంటి ధన్యతలోనికి దేవుడు ఆ మరణా నుంచి జీవంలోనికి మనని దాటిస్తూ వచ్చినాడు. అన్న ఈ ప్రభు ద్వారానే, ఈ రక్షకుడి ద్వారానే, యేసు ప్రభువారి ద్వారానే మనకి విమోచన దొరుకుతుందని ఆమె కొనియాడుతూ అందరికీ చెప్తూ వస్తుంది. అలాంటి గొప్ప దేవుడు నన్ను కూడా ఈ పాపాల నుంచి, లోకాల నుంచి మనని ఎంతగా విమోచిస్తూ వచ్చినాడు. అటువంటి విమోచన కీర్తన 107:2 అలాంటి విమోచన దొరికిన మనము దేవుని ఆరాధించకుండా ఎలా ఉంటాం? 107:2 యెహోవా విమోచించినవా ఆ మాట పలుకుదురు, ఆయన విమోచించిన వారు తూర్పు నుండి
పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదు. ఏ మాట పలుకుతారు? మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఎంత దయగల దేవుడు! ఎన్నోసార్లు తప్పిపోయినాం, ఆయన దయ చూపించి నిత్యం మన ఎడల కృప చూపిస్తూ కాపాడుతూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు, ఇంతవరకు మనని సజీవ లెక్కల్లో బ్రతికిస్తూ వచ్చినాడు. అంత గొప్ప దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు ఆ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారు? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఎవరు పలుకుతారు? యెహోవా విమోచించిన వారు ఈ మాట పలుకుతారు. కాబట్టి అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎవరెవరు ఆరాధించినారు? మొదటిగా దేవదూతలు. ఏమని ఆరాధించినారు? ఏమిచ్చినాడని ఆరాధించినారు? సమాధానం ఇచ్చినారు. రెండవది గొర్రెల కాపరి. ఏమిచ్చినని ఆరాధించినారు? విన్నవాటిని బట్టి, కన్నవాటిని బట్టి వారు ఆరాధిస్తూ వచ్చినారు. మూడో వ్యక్తి ఎవరు? సిమియోను. ఎందుకు ఆరాధించినాడు? నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. నాలుగో వ్యక్తి ఎవరు? అన్న. ఆమె ఏమని ఆరాధించింది? ఈయన ద్వారానే మనకి మోచన తప్ప ఎవరి ద్వారా మనకి మోచన? ఈ లోకంలో వెండి బంగారం వెలగలిగినటువంటి దేని ద్వారా కాదు, గొడ్ల యొక్క మేకల యొక్క దేని రక్తం ద్వారా కాదు, కానీ ఆ పరిశుద్ధుని యొక్క, ఆ యొక్క నిష్కలంకుని యొక్క, ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా నీకు నాకు పాపం నుండి విమోచన. ఆయన పాపాల నుంచి విమోచించి మన నీతికి దాసులుగా చేస్తూ వచ్చినారు. పాపానికి వచ్చే మరి జీతము మరణం, దేవుని కృపావరం మనం నిత్య జీవంలోనికి దేవుడు మనల్ని దాటిస్తూ వచ్చిన ఆయన విమోచించిన వారు ఈ మాట పలుకుడు, యెహోవా దయాళుడని, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కృప నిత్యము ఉండను. దేవుడు అట్టి గొప్ప ధన్యత ఇస్తూ వచ్చినాడు. చివరిగా ఎవరు ఆరాధిస్తూ వచ్చినారు? ఐదవ వ్యక్తులు ఎవరు? జ్ఞానులు. ఎందుకంటే వాళ్ళు చివరిగా ఆరాధిస్తూ వచ్చినారు. ఎందుకు తెలుసా? వాళ్ళు నడవడానికి దాదాపు ఒక 2 సంవత్సరాలు అనుకుంటా పట్టుతూ వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు పెట్టినాయి? 2 సంవత్సరాలు పెట్టినాయి నడవడానికి. ఆయన నక్షత్రము చూసి ఆ నక్షత్రమే ఆ ప్రభు దగ్గరికి నడిపిస్తూ వచ్చింది. జ్ఞానులు చూడండి, వాళ్ళు చెప్పినాక వెళ్ళిపోయినాకనే 2 సంవత్సరాల బాలులందరినీ కూడా ఏం చేసినాడు? హేరోదు రాజు చంపివేస్తూ వచ్చినాడు. కాబట్టి జ్ఞానులు ఏమని ఆరాధిస్తూ వచ్చినారు? జ్ఞానులు కూడా ఏమని ఆరాధిస్తూ వచ్చినారు? చూడండి ఏం చేస్తూ వచ్చినారు జ్ఞానులు. చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి 6. ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును, సాంగమాన్ని, బోలమును, కానుకలను ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు కూడా ఆరాధిస్తూ వచ్చినారు. తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఉట్టిటువంటి వారు కాదు, ఎంతో జ్ఞానులు అయినప్పటికీ కూడా నిజమైన లోకరక్షకుడు ఈయన అని గ్రహించి వారక్కడి నుంచి నడిచి ఆరాధిస్తారు. చాలామంది ఈ మాట చూస్తే మనకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు 2 సంవత్సరాలు నడిచి వచ్చి ఆరాధించడానికి, దేవుని మందిరానికి రావడానికి, ఇక్కడికి వచ్చి ఆరాధిస్తానికి కూడా చాలా మంది బతుకం. ఆదివారం అంటే చాలు చాలామంది ఎంత సమయానికి రారు, సమయాన్ని పరుచుకోరు. ఎలా తప్పిపోతుంటున్నారు చూడండి. వాళ్ళు ఎంత సమర్పణతో వచ్చి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎంత సమయాన్ని, వారెంత నడుస్తూ, ఎంతగా వారు సమర్పిస్తూ, అంత సమర్పణ కలిగినటువంటి ఆరాధన వారు చేస్తూ వచ్చినారు. ఆయన ఎవరు? నిజముగా లోకరక్షుడు. ఆయన ద్వారానే అత్యానందభరితులైనారు. ఆయన ద్వారానే సంతోషం, ఆయన ద్వారానే సమాధానం ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆయనే యూదుల ఏమని ఆరాధించినారు వారు? యూదుల రాజు. ఆ మాటనే వారికి హేరోదుకు కూడా ఎంత అనుకుబుట్టిందో. యూదులకు నేనే రాజు కదా, ఇంకెవరు రాజు? జ్ఞానులు చెప్పినారు కదా అని ఈ మాట చెప్తూ యూదుల రాజు ఎక్కడా అని వారు అక్కడికి వచ్చి దేవుని ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడే ఈ మాట చదువుదాం. చూడండి 2:2. యూదుల
రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశం ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించా వస్తే ఎంత పూజిస్తూ వచ్చినారు, ఎంత పూజించడానికి, ఎంత ఆరాధించడానికి ఎంతో త్యాగం చేస్తూ వచ్చినారు. 2 సంవత్సరాలు నడుస్తూ వచ్చినారు. ఎంతగా ఆ నక్షత్రం ఎక్కడికి పోతే అక్కడికి అలాగ నడిచి దేవుని ఆరాధించడానికి వచ్చినారు, పూజించడానికి వచ్చినారు, హృదయమారాయణ స్తుతించడానికి వచ్చినారు, సాగిలపడినారు. దేవుని వారి యొక్క ఎంతగా ఆరాధిస్తూ వచ్చినారో మనం చూడగలుగుతాం. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 6:16, 6:15 చూడండి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడిని ఉన్నాడు. ఎవడును 15వ వచనం చూడు, చదవండి. 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రవీణాన్ను. మన రాజు ఈయన యూదుల రాజు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అయినాడు. ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉండవచ్చు, ఎంతో మంది ప్రభువులు ఉండవచ్చు, కానీ ఆయన రాజులకే రాజు, ఆయన ప్రభులకే ప్రభు. వారు అంత గొప్ప దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్ష కనపరుచుకొని ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉంటూ వచ్చినాడు. అంత గొప్ప దేవుని వారు ఆరాధిస్తూ వచ్చిన. రాదంటే ఎవరు? రాదంటే ఏలేవాడు. రాదంటే ఏంది? ఏలేవాడు. ఈ సర్వలోకాన్ని ఆయన ఏలుతున్నాడు. ఆయనకు భూమి మీద ఆకాశంలో ఆయనకు ఏముంది? అన్నిటిపైన ఆయనకు అధికారము ఉంది. ఆయన ఏలేవాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ రాజుగా పుట్టిన ఆ రాజు మనం రక్షించి మనని విమోచించినాడు. ఆ విమోచన దొరికింది, రక్షణ. ఆయన మనని విమోచించి ఆయన గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణను మనం రుచి చూసినాం, విన్నాం, గ్రహించినాం. ఇప్పుడు సమాధానాన్ని కూడా పొందుకుంటూ వచ్చినాం. ఆ యొక్క రాజుని వాళ్ళు ఎంతగా ఆరాధిస్తూ వచ్చినారు. కాబట్టి ఆ రాజు యొక్క బిడ్డలముగా చేయబడుతూ వచ్చినాం. రాజు యొక్క కుమారులు ఏమని చెప్పినాను నేను రాత్రి చెప్పినాను. రాజు కుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. రాజకుమారుడు రాజు కాకుండా మంత్రి అవుతాడా? కాదు కదా. రాజకుమారుడు రాజు అవుతాడు. ఆయన యూదుల రాజులకే రాజు అయితే ఆయన బిడ్డలు ఎవరు? రాజులే. చూడండి, ఆ మాట నేను చెప్పడం కాదు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9. మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ దేవుని సొత్తైన ప్రజలైన దేవుని సొత్తు రాజులైన యాజక మనం కూడా ఆయన రాజులకే రాజైతే ఆయన బిడ్డలమైన మనం రాజులైన యాజక దేవుడు మనని కూడా అలాగా తీరుస్తూ వచ్చిన అంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. అటువంటి అనుగ్రహించినటువంటి దేవుని మనం ఎంతగా ఆరాధించాలి. చూడండి, ఆ యొక్క జ్ఞానులు అంత దూరాల నుంచి వచ్చి ఎంతో సమర్పణతో వచ్చి సాగిలపడి తమ పెట్టెలో దినాన దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుడు నీ పక్షాన ఏమి చేయలేదా? ఆయన మన విమోచకుడు, మనం రక్షించిన దేవుడు. ఆయనని మనం ఆయనని వింటూ వచ్చినాం, కనులారా ఆయన చేసినటువంటి కార్యాలు చూస్తూ వచ్చినాం, పొందుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దేవుడు మనని సమాధానపరిచినాడు దేవునితో. కాబట్టి అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అది అన్నీ ఇప్పుడు రాజులైన యాజక సమూహంగా చేయబడుతూ వచ్చిన, ఆయన బిడ్డలముగా చేయబడుతూ వచ్చిన ఇంత ధన్యతలు ఇవన్నీ పొందుకున్న నీవు, వాళ్ళైతే పెట్టెలైపోయినారు. ఇది నీవు హృదయం ఇప్పగలుగుతావా? నీ హృదయం ఇప్పి
వాళ్ళు పెట్టెలిప్పి ఏం సమర్పించినారు దేవునికి? చదవండి అన్నమాట. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును, కాணிకలను ఆయనకు సమర్పించుడి. చూడండి, ఏమేమి సమర్పించినారు? బంగారము, బోలము, సాంబ్రాణి, బోలము, కానుకలు కూడా ఆయనకు సమర్పిస్తూ వచ్చినారు. దేవుడు వారు విప్పి, వారి పెట్టెలు విప్పినారు. దీనాన మన హృదయం విప్పి మనము కూడా వాళ్ళు ఎంతో విలువైన వారు దేవునికి సమర్పిస్తూ వచ్చినారు. నీ విలువైనటువంటి స్తుతి ఆరాధన, స్తుతి యాగన అర్పించేవాడు నన్ను మహిమపరుస్తాడు. కాబట్టి స్తుతి ద్వారా ఎంతో ధన్యత ఉంది. ఆ ధన్యత నేను ఉదయకాలం కూడా చెప్తూ వచ్చినాను. వారు స్తుతిస్తూ వచ్చినారు. స్తుతి ద్వారా వాళ్ళకి కలిగిన లాభం ఏంటంటే వారి శత్రువులందరూ నాశనమైపోయినారు. వారి పక్షాన దేవుడే యుద్ధం చేస్తూ వచ్చినాడు. స్తుతి ద్వారా వారికి గొప్ప ఆ శత్రువుల నుంచి వారికి రక్షణ దొరుకుతూ వచ్చింది. స్తుతి ద్వారా వారెంతో ఒకప్పుడు భయంతో ఉన్నారు. ఆ భయం అంతా పోయింది. వారికి ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. వారు అదొక్కటే కాదు, అనేకమైనటువంటి విలువ కలిగిన వస్తువులు దొరుకుతూ వచ్చినాయి. ప్రశస్తమైన వస్తువులు సమృద్ధిగా వారికి దొరుకుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, వారు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు స్తుతించడం ద్వారా దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపించినాడు. ఎక్కడికి? బెరాకాలోనికి. బెరాక అంటే ఏంది? ఆశీర్వాదం, స్తుతి. కాబట్టి స్తుతి ద్వారా ఇంత గొప్ప ధన్యతలు పొందుకుంటూ వచ్చినారు. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తాడు. వాళ్ళు పెట్టెలు విప్పి ఆరాధిస్తూ వచ్చినారు. ఏంటిది? బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారం కంటే ఆయన గొప్పవాడని వారు ఎంతగా తెలియదు. బంగారం దేన్ని చూస్తుంది తెలుసా? బంగారము దేన్ని చూస్తుంది? దైవత్వాన్ని చూస్తుంది. అంటే ఆయన పరిశుద్ధుడని చూస్తుంది. బంగారము ఆయన దైవత్వాన్ని, ఆయన పరిశుద్ధుడు అని తెలియజేస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని బంగారము సమర్పిస్తూ వచ్చినాడు. దేవుడు ఒకప్పుడు ఈ యొక్క స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఇంకోటి ఏంటిది? బోలం. బోలం అంటే ఏంది? అది ఎంతో చేదు కలిగినది. ఇది దేన్ని చూపిస్తుందంటే యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధారాన్ని చూపిస్తుంది. కాబట్టి మూడోది ఏంటిది? సాంబ్రాణి. అది సాంబ్రాణి ఎప్పుడు వేస్తారు? దేని కొరకు వేస్తారు? సువాసన కొరకు వేస్తారు. అంటే ఇది ఆరాధననే చూపిస్తుంది. కాబట్టి దేవుడు ఇట్టి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించినారు. వారు పెట్టెలు విప్పి దేవుని ఇంత విలువగా దేవుని సాగిలపడి ఆరాధిస్తూ వచ్చినారు. ఇది నాన్న ప్రభు ఈ లోకానికి నేడు దావీదు పట్టణమందు ఎవరు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే ప్రభువైన క్రీస్తు. అందుకే ఆయన పుట్టినాడు. ఆయన పుట్టుక ద్వారా ఏం దొరికింది? సమాధానం వచ్చింది. సమాధానాన్ని బట్టి ఎవరు ఆరాధిస్తున్నారు? దేవదూతలు ఆరాధించినారు. విన్న వాటిని బట్టి కళ్ళార వారు చూసి గొర్రెల కాపరులు ఆరాధిస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సుమయను ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవుడి ఆరాధిస్తూ వచ్చినారు. అన్న విమోచకుడు, ఈయన ద్వారా విమోచన దొరికిందని ఆ యొక్క విమోచన కూడని దేవుని ఆరాధిస్తూ వచ్చింది. జ్ఞానులైతే యూదుల రాజని వాళ్ళు ఎరిగి వారి పెట్టెలు విప్పి బంగారము, బోలము, సాంబ్రాణితో సాగిలపడి దేవునికి సమర్పించి సమర్పణ కలిగిన ఆరాధన ఎంతగా ఆరాధిస్తూ వచ్చినారు. ఆరాధన అంత విలువ కలిగిందని వారు తెలియపరుస్తూ వచ్చినారు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఇటువంటి ధన్యతలు నీకు నాకు అనుగ్రహించినాడు. ఆయన నిజముగా లోకరక్షకుడు. ఆయన దావీదు పట్టణం నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ రక్షకుడు పుట్టిన దినం ఈ దినాన పురస్కరించుకొని క్రిస్మస్ అంటే క్రీస్తుని
ఆరాధించడం. ఆయన ఆరాధించేవారగా ఈ 5గురు ఆరాధిస్తూ వచ్చినారు. దేవుడు ఇది ఆయన ఈ లోకానికి రాకపోతే నీకు నాకు సమాధానం లేదు, నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు విమోచన లేదు. ఆయనని వినేవారం కాదు, అసలు ఎట్లా ఉండేటోళ్ళం మనకు తెలియదు. కాబట్టి ఒక దినాన ఆయనను చూస్తామనే నిరీక్షణ దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించిన ఇట్టి ధన్యత. ఓ ప్రభువా, ఆ యొక్క దేవదూతలు కాదు, ఆ యొక్క గొర్రెల కాపరులు, ఆ సుమియోను, హన్న, జ్ఞానులే కాదు, నేను కూడా ఈ దినాన్ని ఆరాధించడానికి మీరు ఎంతో కృప చూపించినావు. ఒకప్పుడు ఈ యొక్క నాకు రక్షణ లేదు, నన్ను మరి విమోచనే లేదు, ఈ పాపము నుంచి, ఈ అంధకారం నుంచి, ఈ చీకటి శక్తుల నుంచి, ఈ లోకాల నుంచి, ఈ లోక పద్ధతుల నుంచి నన్ను విమోచించేవారే లేదు. ఈ నువ్వు లోక రక్షకుడిగా వచ్చినావు. తన ప్రజల్ని వారి పాపం నుంచి ఆయనే రక్షించడానికి ఆయన కేసు అని రక్షకుడిగా వచ్చి ప్రభువా వీటన్నిటిలో నుంచి నన్ను రక్షిస్తూ వచ్చినావు. ఇది నిన్ను విని విశ్వసించి నమ్మినాను, నిబిడగా చేయబడుతూ వచ్చిన, నిబిడగా ఈ పాపాల నుంచి నన్ను మోచించి నీతికి దాసరాలుగా చేస్తూ వచ్చిన. వారు విని చూసి ఆరాధించినారు. ఒక దినాన నిన్ను చూస్తూనే నిరీక్షణ ఇచ్చినావు. అంత మాత్రమే కాదు, నా విమోచకుడివే కాదు, నా రక్షకుడివే కాదు, నువ్వు చేసిన కార్యములే కాదు, నాకు ఇప్పుడు సమాధానం ఇచ్చినావు. ఇప్పుడు యూదుల రాజువై నువ్వు ఉంటూ మమ్మల్ని కూడా రాజులైన యాజక సమూహంగా చేసినావు. ఇట్టి ధన్యత నాకు అనుగ్రహించినందులకే నీకే కృతజ్ఞతాస్తుతులని చెల్లించే వారముగా మనం ఉండాలి. అట్టి ధన్యత, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడు ఆత్మ గనక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముగా. ఏది సత్యము? ఆయన యేసు ప్రభువారే సత్యము, ఆయన వాక్యము సత్యము. ఆ వాక్యానుసారంగా ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఇట్టి ధన్యత మనందరికీ దయచేయనుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక.